sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంత ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో మిమ్మల్ని రామ్ చరణ్ గారు కలిశారు, మీకు ఒక ప్రామిస్ చేశారు. ఆయన చాలా ఎమోషనల్గా మీతో మాట్లాడారని తెలిసింది. అసలు ఆ రామ్ చరణ్ గారితో ఇంటరాక్షన్ ఎలా జరిగింది? యాక్చువల్లీ నన్ను బుచ్చిబాబు గారు మనం అంటే ఈ సెట్లో మన హుక్ సాంగ్ అయ్యేటప్పుడు కూడా బుచ్చిబాబు గారు వచ్చారు. అప్పుడు నేను బుచ్చిబాబు గారిని అడగడం జరిగింది, సార్ మన సినిమాలో ఏమన్నా చూడండి సార్ అని చెప్పారు. చెప్తే ఆయన ఇమీడియట్గా సరే ఒకసారి కలవండి సెట్లో ఉన్నప్పుడు, మన షూటింగ్ అవుతున్నప్పుడు రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి ఇట్లా కలిశాను. కలిసిన తర్వాత చరణ్ బాబు ఉన్నారు. చరణ్ బాబు చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు. మాస్టర్ అని చెప్పి చేతులు రెండు పట్టుకుని ఎక్సలెంట్ కంపోజ్ చేశారు నాన్నగారికి, చాలా బాగుంది మీ స్టెప్ అని చెప్పారు. నేను కూడా సేమ్ సార్ మీతో ఒక వర్క్ ఎప్పుడన్నా చేయాలని, ఆల్వేస్ మాస్టర్ మీతో మేము వర్క్ చేయాలని కోరుకుంటున్నాము, తప్పకుండా మనం కలిసి వర్క్ చేద్దాము, ఈ సినిమాకి చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పారు. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్. అలాగే బుచ్చిబాబు గారు కూడా చాలా బాగా చెప్పారు నా గురించి, మన చరణ్ బాబుకి. మాస్టర్ ఈ ఒక ఏదో ప్లాన్ చేస్తున్నాను, ఒకసారి వచ్చిన తర్వాత పంపించి ఒక వర్షన్ పంపించమని అడిగాను అని చెప్పేసి అన్నారు. చరణ్ బాబు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మేము మిస్సెస్ని అడిగానని చెప్పండి అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పారు. చాలా అంటే నేను ఒక్కటే లైన్ చెప్తానండి ఆయన గురించి. అంటే ఫాదర్ని చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాను, ఇప్పుడు రామ్ చరణ్ బాబుని కూడా కలిశాను. నేను ఒక్కటే వర్డ్లో ఫినిష్ చేయాలనుకున్నదంటే తండ్రికి తగ్గ తనయుడు. కరెక్ట్, అంతే. ఈ లైన్ పర్ఫెక్ట్ సూట్స్ ఫర్ చరణ్ సార్. అంత వెరీ నైస్ పర్సన్. సో ఇప్పుడు మేము పెద్దలో చూడబోతున్నాము. దేవుడు అంత నా వర్షన్ ఇస్తాను, 100% సక్సెస్ అవ్వాలి, అంత గుడ్ అవుతుంది, ష్యూర్, తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. అండ్ ఈ ప్రశ్న మాత్రం ఎక్స్క్లూజివ్గా మీకే. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మనిషి జర్నీలో ఉంటాడు, అతను పడతాడు, లేస్తాడు, అతనికి ఎమోషన్స్ ఉండవు. బట్ ఆ మనిషిని సపోర్ట్ చేసే పక్క మనిషికి మాత్రం నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ పెయిన్ అంతా తీసుకునేది పక్క మనిషే. అతనికి తెలియదు ఆ పెయిన్ పడుతున్న విషయం కూడా అతనికి తెలియదు. కానీ అతన్ని పుష్ చేసి అతని బ్యాకప్లో ఉండి ఆ ఎమోషన్స్ అన్నీ మోసేది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఆ పక్కన ఉండే మనిషి. 21 సంవత్సరాల పాటు ఆయన జీవితంలో అనుకున్న సక్సెస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాల నుంచి మీరు ఆయనతో ఉన్నారు. ఈ సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరికి సమాధానం చెప్పాలి అని లైఫ్లో అనుకో ఉంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా సక్సెసే వాళ్ళకి ఆన్సర్ అండి, పాజిటివ్. ఒకప్పుడు ఏదైతే కించపరుస్తూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ అవన్నీ మేము బ్లెస్సింగ్స్గా తీసుకున్నాం. కష్టపడ్డాం కసిగా, అంటే మేమేదో సాధించాలి అని మా కష్టాన్ని మేము నమ్ముకున్నాం. ఈరోజు మేము ఏదైతే సాధించామన్న గర్వం లేదు, కానీ సాధించిన సక్సెస్తో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాం. సో అట్లీస్ట్ ఎలా ఆన్సర్ ఇచ్చామంటే, అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి మాకు కాల్స్ కూడా రాలేదు. కాల్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు వణికి పుట్టేలాగా ఇచ్చామని. ఎందుకంటే మెగాస్టార్ గారితో సాంగ్ చేయడం వేరు, అది సక్సెస్ అవ్వడం వేరు. మెగాస్టార్ గారితో సాంగ్ చేయడమే అదృష్టం. తర్వాత కొన్ని కామెంట్స్ కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఉక్కు స్టెప్తో ఒక ఊపు ఊపేశారు. అభిమానులు, మెగా అభిమానులు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం టెన్షన్ ఉండే. అస్సలు రిలీజ్ అయినప్పటి నుంచి మా సక్సెస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలో నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే వీళ్ళతో ఒక సెల్ఫీ దిగితే చాలు అనుకునే వాళ్ళు మాకు కాల్స్ నెంబర్స్ తీసుకొని మాకు కాల్స్ చేసి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ మనకేనా మన సక్సెస్ ఇది అని మేము ఆ ఫీల్ ఒక రోజంతా ఇంట్లో రిలాక్స్గా ఇట్లా ఫోన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే ఆ రోజు భోజనం చేయలేదు, ఏం లేదు, ఇలా కూర్చున్న వాళ్ళం సోఫాలో అలా కూర్చున్నాము, కాల్స్ రిలాక్స్, కాల్స్ అంటే ఇన్ని రోజులు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాం ఆ రోజు. అది సో ఆ ఆన్సర్ అదేం లేదండి. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ, సక్సెస్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఏదో సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం, తర్వాత అలా కాకుండా
మన కష్టాన్ని మనం నమ్ముకుంటాం. ఇంకా ఇప్పటి వరకు ఎలా కష్టపడ్డామో ముందు ఇంకా ఇంకా బాధ్యత కష్టపడాలి. పెరిగింది మాకు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ ఎక్కాం, ఇప్పుడు అక్కడ చలిని తట్టుకొని నిలబడాలి. అది ట్విస్ట్. యాక్చువల్గా నేను ఒక 3 years బ్యాక్ మీ ఇద్దరిని ఇంటర్వ్యూలో చూశాను. అంటే నేను వేరే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు. ఓపెన్గా చెప్తున్నాను. అదే అవును, ఉండదు కదా ఇక, అంతేగా మరి. మీరు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. ఎంత ఒదిగి ఉండాలో తెలుసుకున్నారు. ఎలా దెబ్బల వల్ల వచ్చిన మెచ్యూరిటీ అది? అంటే అండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎదిగే టైంలో చిన్నప్పటి నుంచి మనం ప్రతి మనిషి 100% ఏం అలా ఉండరు. ఖచ్చితంగా తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి మనం తప్పటడుగులు వేస్తూ నేర్చుకున్నవే ఉంటాయి, అనుభవాలతో నేర్చుకున్నవే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ అంతే ఉంటాయి. సో ఏదైనా కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా. ఒక్కొక్క స్టేజ్ లో మనము ఒక సినిమా చేసామనుకోండి, ఆ సినిమాకి ప్రొడ్యూసర్కి ప్రమోషన్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఆ సినిమా కాన్సెప్ట్వి కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఆ ఈవెంట్ రావడం కోసం ఆ క్లయింట్తో ఎలా మాట్లాడాలి, కష్టపడాలి, ఈవెంట్ బాగా రావాలి. ఒక్కొక్క స్టేజ్లో ఈవెంట్ మేనేజింగ్ దగ్గర నుంచి సంగీత్స్లో టాప్ అయ్యాము, సంగీత్ చేసాము, ఈవెంట్స్ చేసాము, టీవీ షోస్ చేసాము, ఇటు సోషల్ మీడియా చేసాము. ఇన్ని చేస్తూ ఫైనల్ టార్గెట్ మాత్రం కొరియోగ్రఫీ. ఇవన్నీ ఏంటంటే డైలీ మనం బ్రతకడానికి. సరే, మనం బ్రతకడానికి మనకు సరే ఓకే, మనం ఎలాగైనా మనం బ్రతుకుతాం. మనని నమ్ముకొని ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న సొంత బ్లడ్ రిలేషన్ అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటున్నారు. అలాంటిది మమ్మల్ని నమ్ముకొని 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము మా బాధ్యత. సో ఈ రోజు మాకు ఉంటది, ఒక నెల రోజులు వర్క్ లేకపోయినా మేము బతుకుతాం. కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకెక్కువ కష్టపడాలి అని చెప్పి ఏ వర్క్ వస్తే ఆ వర్క్, ఈవెంట్ ఫీల్డ్ అవనివ్వండి, సంగీత్ ఫీల్డ్ అవనివ్వండి, షూటింగ్ ఫీల్డ్ అవనివ్వండి, ఇటు టీవీ షోస్ అవనివ్వండి, అన్నీ చేసుకుంటూ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాం. ఇవన్నీ ఎందుకు? ఫైనాన్షియల్గా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ చూసుకోవడం కోసం. బట్ మా ఫైనల్ టార్గెట్, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మా ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేది మాత్రం కొరియోగ్రాఫర్గా సందీప్ గారు కొరియోగ్రాఫర్ అవ్వాలి, స్వామిని కొరియోగ్రాఫర్గా చూడాలి అనేది నా డ్రీము. అది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది, అంతే. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఇంట్లో చెప్తూ నేను సందీప్ అనే అన్నాను, ఆట సందీప్ అనలేదు. వాంటెడ్గానే స్కిప్ చేశాను నేను ఆట. ఎందుకంటే ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇప్పుడు ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసేది ఆట అనే ఒక షో వల్ల ఏ కొరియోగ్రాఫరు ఏ డ్యాన్సర్ జీవితం బాగుపడలేదు. 2005లో ఆట వచ్చింది, 2009లో డి వచ్చింది. డి నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆట వల్ల మ్యాజిక్ ఏం జరగలేదు. ముందు ఆటతో పరిచయం అవ్వడం నా దురదృష్టం అని ఏ రోజున అనుకున్నారు? దురదృష్టం అని ఏం అనుకోలేదండి. ఇప్పుడు అంటే గుర్తింపు సందీప్ అనగానే గుర్తుపట్టట్లేదు ఎవరు. ఎందుకంటే ఆట విన్ అయ్యాను కదా, అది ఆ లాస్ట్ ఏదైతే చేసిన డాన్స్ ఉందో, ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్, లారెన్స్ మాస్టర్ వచ్చిన జడ్జ్ దాని కాలేజ్, అది గుర్తుండిపోయింది జనాలకి. నేను ఇప్పుడు కూడా కొన్ని చోట్లకు వెళ్తే, మలేషియా సింగపూర్ సైడ్ వెళ్తే కొంతమంది నాకు, సార్ మీరు అది ఇలాగా సాగర్ సంగమం డాన్స్ చేశారు కదా, చాలా బాగా చేశారు సార్ అది అని చెప్తారు నాకు అక్కడక్కడ. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అక్కడ రిగ్రెట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చాలామంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇది పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు, మీ ఇంటి పేరా అని అడగడం. అంటే ఇప్పుడు ఆట అనేది మర్చిపోయారు కదా జనాలు, చాలామంది మర్చిపోయిన తర్వాత అది నా ఇంటి పేరేమో అనుకుంటున్నారు. ఓకే, చాలా మంది నిన్న 5 days 10 days బ్యాక్ కూడా ఆట అనేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి చెప్తున్నాం, ఆట అనేది ఒక డాన్స్ షో, అది మా ఇంటి పేరు కాదు అంటే అవునా అంటున్నారు ఇట్లా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటి పేరు లేకపోతే ఒకటేదో మనకేది చేయదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.